శుక్రవారం హైదరాబాద్ నడిఒడ్డున 10.64 కేజీల గంజాయిని ధూల్పేటలో 2 సంఘటనలో 2.372 కేజీల గంజాయి పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లాలలో తీసుకువెళ్తున్న 455 ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లో అక్రమంగా సరఫరా అవుతున్న గంజాయిపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపుతూ వస్తుంది. అక్రమార్కులు వివిధ మార్గాల్లో ఒరిస్సా, ఏపీ మీదుగా హైదరాబాద్కు అక్రమ రవాణా చేస్తున్న సందర్భంగా ఎక్సైజ్ పోలీసులు ఎక్కడికక్కడ గంజాయిని పట్టుకుంటూ గంజాయిని నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్ నడిఒడ్డున 10.640 కేజీల గంజాయిని ధూల్పేటలో 2 సంఘటనల్లో 2.372 కేజీల గంజాయి పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో తీసుకువెళ్తున్న 455 ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమల్ హాసన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళ్తే ఒరిస్సా బార్డర్ నుంచి తీసుకువచ్చిన గంజాయిని హైదరాబాద్కు అక్రమ రవాణా చేస్తుండగా శుక్రవారం లిబర్టీ థియేటర్ ఏరియా ఆదర్శ నగర్ ప్రాంతంలో శిరీషతో పాటు సిబ్బంది గంజాయిని పట్టుకున్నారు. ఈ గంజాయిని తూకం వేయగా 10.640 కేజీలుగా ఉందని సిఐ తెలిపారు. ఈ కేసులో మహమ్మద్ అఫ్సర్ పాషా, పేరాల కార్తిక్లను అరెస్ట్ చేసినట్లు సిఐ తెలిపారు. గంజాయిని పట్టుకున్నటువంటి సిబ్బందిని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి అభినందించారు. ధూల్పేటలో గంజాయి పట్టివేత ఆపరేషన్ ధూల్పేటలో భాగంగా జరుగుతున్న దాడుల్లో 2.372 కేజీలు గంజాయి పట్టుకున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్ అంజిరెడ్డి తెలిపారు. మచ్చి మార్కెట్, బేగం బజార్ ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్న 2 వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 1.120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ధూల్పేట్కి చెందినటువంటి అర్జున్ సింగ్ పై కేసు నమోదు చేశారు. మరో కేసులో శివానంద్ హోటల్, మంగళహాట్, పురాన్పూల్ ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలను సాగిస్తున్నటువంటి లక్ష్మణ్ సింగ్, నితీష్ సింగ్, అభిషేక్ సింగ్ పై కేసు నమోదు చేశారు. వీరి వద్ద నుంచి 1.125 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు. వీరిని దివాలా గంజి ప్రాంతంలో అమ్మకాలు జరుగుతుండగా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడిలో ధూల్పేట్ పోలీస్ స్టేషన్ సిఐలు మధుబాబు, గోపాల్తో పాటు ఎస్టీఎఫ్లో భాస్కర్ గౌడ్, మధు సిఐలు, వీరితో పాటు హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ రెడ్డి, శ్రీధర్, అజీం, యాదగిరి, రాజులతో పాటు ప్రకాష్, మహేష్, రాకేష్లు పాల్గొన్నారు.